మనం ఒకరి కోసం ఎదురు చూసే బాధ కన్నా అసలు వారికి ఎందుకు గుర్తు రావడం లేదనే ఆలోచనే ఎక్కువ బాధిస్తుంది. మాటలను కట్టడి చేస్తే మనసు హాయిగా ఉంటుంది. మనసును కట్టడి చేస్తే మనిషి హాయిగా ఉంటాడు. జీవితంలో ఒకరు ఎదుగుతుంటే చెయ్యందించండి. ఎందుకంటే ఎదిగినవాడు 10 మంది ఎదుగేందుకు సాయపడతాడు. ఎవరైనా పడిపోతుంటే పట్టుకోండి. ఎందుకంటే అతనిపై ఆధారపడిన వాళ్ళు కష్టాల పాలవుతారు. చేరుకోవడం కష్టం అంటే సాధ్యపడదని కాదు, అనుకున్నది సాధించడానికి మరింత కష్టపడాలని. ధనవంతులకి దుబారా చేసేవారికి ఒకటే తేడా. ధనవంతులు పొదుపు పెట్టుబడి పోను ఖర్చు చేస్తారు. దుబారా చేసేవారు ఖర్చులు పోను మిగిలితే దాచాలనుకుంటారు. నీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వరకు వాటిని ఎవరితో పంచుకోవద్దు. లేదంటే వాళ్ళు చెప్పే సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు. మంచి కూడా నీళ్ళ వంటిదే. దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు. అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. అమ్మ ప్రేమకు భాష లేదు, అనుభూతి తప్ప. అమ్మ వాత్సల్యం అమూల్యం. అమ్మ అనురాగం అజరామరం. క్రోధాన్ని ప్రేమతో జయించాలి. చెడుని మంచితో జయించాలి. లోభాన్ని ఔదార్యంతో, అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతోనూ జయించాలి. ఆకలితో ఆలయం బయట కొందరు, ఆశలతో ఆలయం లోపల కొందరు. అందరం ముష్టివాళ్ళమే లోపల బయట. సంతోషకరమైన జీవితం అందరికీ ఉండదు. కానీ ఎప్పుడూ మంచిగా ఆలోచించే వాళ్లకు ఆ లోటు తెలియదు. మధ్యతరగతి వాళ్లకు బంధువుల నుంచి వచ్చే ఫోన్లు మెసేజ్ల కన్నా బ్యాంకు ఈఎంఐలు అప్పుల వాళ్ళ నుంచి వచ్చేవి ఎక్కువ ఉంటాయి. ఒంటిపై ఎన్ని ఆభరణాలు ఉన్నా పెదవులపై చిరునవ్వు లేకపోతే అవన్నీ వ్యర్థమే. మన మొదటి క్షణం నుంచి తన చివరి క్షణం వరకు అందరికంటే ఎక్కువగా మన కోసం ఆలోచించేదే అమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.